మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 15 సంక్రాంతి రోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు మీ జాతకం మారిపోతుంది. సంవత్సరమంతా ఇంట్లో కనకవర్షమే. మన తెలుగువారి అతిపెద్ద పండుగ, పంటల పండుగ అయిన సంక్రాంతి వచ్చేస్తుంది. ఈ సంక్రాంతి రోజున మన జాతకాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్యం మన ప్రకృతిలో దాగి ఉంది. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి వద్దన్న ధనం వెల్లువలా వచ్చి పడుతుంది. ఒంట్లో ఉన్న దరిద్రం, అనారోగ్యం అన్నీ మటుమాయమైపోయి ఆయుష్ పెరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఈ పవిత్రమైన సంక్రాంతి రోజున ఏ ఆకును తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ రంగు చీర కట్టుకుంటే మంచిది, ఈరోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. సంక్రాంతి పండుగను మొత్తం 3 రోజులు చేసుకుంటారు. అందులో మొదటి రోజు భోగి పండుగ. ఈ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి. ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. ఇదే రోజున పితృదేవత ఆరాధన చేయటం వల్ల వారి శుభ ఆశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు. ఇక 3వ రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను, ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు. కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు. కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవత ఆరాధన చేస్తారు. ఈ 3 కాకుండా కొంతమంది 4వ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా గాలిపటాలు ఎగురవేస్తారు. గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైన ముందుకు వెళ్తుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దారమైనా సరే గాలిపటాన్ని వదలలేము. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడు లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతిలోని ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన. గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలిన దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి కూడా వర్తిస్తుంది. ఇక సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో కడిగి పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటల్లో వేయండి.
భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున వేడి నీళ్లతోనే తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్ళు వేసుకుని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి ముందు భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ముగ్గు కాదు, భోగి రోజున ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకుంటే ఐశ్వర్యం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ భోగి రోజు గీతల ముగ్గు వేసుకోండి. ఇలా ముగ్గు వేసి ఆ ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు. గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతిపూలు పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి. ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే కట్టిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి. అలా దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్ళు పొయ్యాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయాలి. ఈ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు, నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగిపళ్ళు పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది. మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేసేయాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే సంక్రాంతి నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగుదానం చేయండి. సంక్రాంతి రోజున పెరుగుదానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత కనుమ పండుగ వస్తుంది. దీన్ని పశువుల పండుగ అని అంటారు. కాబట్టి ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి. కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయండి. అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినప గారెలు తినాలి. మరీ ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కనుమ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారంట. కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించండి. కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారంట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి ఆహారం వేయండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ కనుమ నాడు మీ పూర్వీకుల చిత్రపటం ముందు దీపం వెలిగించి గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టండి. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది. ఇక ఈ సంక్రాంతి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. ప్రకృతిని మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు.
ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సాంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహ దోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకుల్లోకెల్లా రేగు ఆకు అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. సంక్రాంతి రోజున సూర్యుడి అనుగ్రహం పొందడానికి రేగు ఆకు ఒక అద్భుతమైన మార్గం. రేగు చెట్టును సంస్కృతంలో బదిరీ వృక్షం అంటారు. ఆ మహావిష్ణువు బదిరీనాథులో ఈ బదిరీ వృక్షం కిందనే తపస్సు చేశాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే రేగి పండ్లను, రేగి ఆకులను విష్ణు స్వరూపంగా భావిస్తాం. సంక్రాంతి పండుగలో రేగి పండ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఆకులకు కూడా అంతే శక్తి ఉంటుంది. ఈ సంక్రాంతి రోజున మీరు ఒక చిన్న రేగి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రమంతా పోయి ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో, వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం సంక్రాంతి పండుగ రోజున చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. పండుగ నాడు చెట్లను తాకటం, వాటి కొమ్మలను విరవటం దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు సంక్రాంతి రోజున ఆకు తినాలి అంటే ఆ ఆకును ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. అంటే భోగి రోజు సాయంత్రం లోపే మీరు ఏదైనా రేగి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ బదిరీ వృక్షమా, రేపు సంక్రాంతి సందర్భంగా మీ ఆకులను ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను. దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న రేగి రెమ్మను మాత్రమే తెచ్చుకోండి. ఆ తెచ్చిన రేగు ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత సంక్రాంతి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మీ పూజా గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు లేదా సూర్యభగవానుడి ఫోటో ముందు ఈ రేగు ఆకులను ఉంచండి. ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. మీరు పూజలో ఉంచిన ఆ సమయంలో ఆ రేగు ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకులను సాక్షాత్తు ఆ నారాయణుడి ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 2 లేదా 3 చిన్న రేగు ఆకులను తీసుకుంటే సరిపోతుంది. రేగి ఆకులు తినదగిన విధంగానే ఉంటాయి. లేదు మేము అలా ఒట్టి రేగి ఆకులు తినలేము అనిపిస్తే ఒక చిన్న చిట్కా పాటించండి. ఆ ఆకుల మీద కొంచెం తేనె కానీ లేదా చిన్న బెల్లం ముక్కను కానీ లేదంటే కొంచెం పంచదారను కానీ వేసుకొని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా నమలలేము అనుకుంటే ఆ రేగు ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా బెల్లం కలిపి మెత్తగా నూరండి. అలా చేసిన మిశ్రమాన్ని ఒక చిన్న ఉండలాగా చేసి ప్రసాదంగా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన రేగు ఆకు మీ శరీరంలోనికి వెళ్ళటం ముఖ్యం. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. ఈ ఆకును స్వీకరించటం వల్ల మీ జాతకంలో ఉండే పాపదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. సంక్రాంతి నాడు రేగి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. మీ శరీరంలో ఉండే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. సంక్రాంతి అంటేనే కొత్త వెలుగులు నింపే పండుగ. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భోగి రోజున ఆకు తెచ్చుకోవటం, సంక్రాంతి రోజు పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించటం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో
ఆయురారోగ్యాలతో తులతూగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పండుగ చాలా పెద్దది కనుక ఈరోజు గుర్తుపెట్టుకుని యాలకులను కొని తెచ్చుకోవాలి. యాలుక్కాయలంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ అంటే 5 రూపాయలు పెడితే యాలుక్కాయలు ప్యాకెట్ వచ్చేస్తుంది కదా, ఆ యాలుక్కాయల ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా సరిపోతుంది. ఇలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రం పోతుంది, మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనం మీ వైపు దూసుకు వస్తుంది. ఇలా యాలుక్కాయలు తెచ్చుకొని వాటిల్లో నుండి ఒక యాలుక్కాయను తీసి దేవుడి ముందు పెట్టిన దీపంలో వేయండి. అలాగే ఈరోజు వండే వంటల్లో కూడా యాలుక్కాయలు వేయండి. ఈరోజు యాలుకలు వేసిన ఆహారం తింటే చాలా మంచిది. అస్సలు మీరు ఏ వంటలు వండకపోతే ఈరోజు మీరు వండే అన్నంలో అయినా సరే యాలుక్కాయలను వేసి వండి ఆ అన్నాన్ని తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటల్లో యాలుక్కాయలను వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోవటం వలన జీవితంలో ఉండే అనేక రకాల బాధలు పోతాయి, మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు ఈరోజు యాలుక్కాయలను ఆహారంలో కలిపి తినటం వలన రోగాలు తగ్గుతాయి. కనుక అందరూ కూడా ఈరోజు అనగా ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు. అవును, ఈ సంక్రాంతి రోజున ఎర్రటి రంగులో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ గాజులను సగం ఇంటి ఇల్లాలు తీసుకొని మిగిలిన సగం గాజులను ఆడపడుచులకు కానీ తోడికోడళ్లకు కానీ ఎవరికి లేకపోతే ఇంటి చుట్టుప్రక్కల ఉండే స్త్రీలకు కానీ ఇస్తే నుండి నూరేళ్ల సౌభాగ్యం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి డజను 2 డజన్లు ఇలా ఎన్ని గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు. గాజులు తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఎర్ర గాజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి. 4 వైపుల నుండి డబ్బు వచ్చేలాగా ధన ఆకర్షణ జరుగుతుంది. ధనం ఆకర్షించబడేలాగా గాజులు ఉపయోగపడతాయి. కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగు గాజులు తెచ్చుకొని ఆ గాజులను పూజ గదిలో దేవుడి ముందు పెట్టండి. తర్వాత ఆ గాజులను ఇంటి ఇల్లాలు తీసి సగం గాజులను చేతికి వేసుకొని మిగిలిన సగం గాజులను ఎవరైనా సరే పుణ్య స్త్రీకి ఇవ్వండి. ఇలా చేయటం వలన ఆ ఇంటి యజమాని సంపాదన విపరీతంగా పెరుగుతుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి. కాక సంక్రాంతి రోజు జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. జీలకర్ర అనేది లక్ష్మీదేవి స్వరూపం అని శాస్త్రం చెప్తుంది. కనుక ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సర్వదరిద్రాలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా తెచ్చుకున్న జీలకర్రను అంటే 1 స్పూన్ అంత జీలకర్రను గ్లాసుడు నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి వంటగదిలో ఈశాన్యం మూలన పెట్టి 24 గంటల పాటు ఉంచండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి షింకులో పారబోసేయండి. ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఇలా ఈరోజు జీలకర్రను తెచ్చుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. మీరు ఏం చేసుకున్నా పర్లేదు, కానీ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అద్భుతాలు జరుగుతాయి, మీ జీవితం మారిపోతుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపదలు వస్తాయి. యాలకులు, ఎర్రగాజులు, జీలకర్ర ఈ 3 వస్తువులలో నుండి మీరు ఏ వస్తువులను అయినా సరే 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది, కోరిన కోరికలు తీరుతాయి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారు, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. కనుక సంక్రాంతి సందర్భంగా ఈ 3 వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం మర్చిపోవద్దు. ఇక ఈరోజు ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి అనే విషయానికి వస్తే, సాధారణంగా ఏ పండుగకైనా కొత్త బట్టలు ధరించటం మన ఆచారం. కానీ సంక్రాంతికి కొత్త బట్టలు ధరించటం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పాతను వదిలి కొత్తదనానికి నాంది పలికే పండుగ ఇది. కాబట్టి కొత్త వస్త్రాలు ధరించటం వల్ల మన శరీరంలోనికి కొత్త శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొత్త బట్టలు కొనలేని వారు ఉన్నా సరే కంగారు పడవలసిన పని లేదు. ఇంట్లో ఉన్న పాత బట్టలనే చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్న వాటిని ధరించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంక్రాంతి పండుగ రోజున ఉతకని బట్టలను, మురికిగా ఉన్న బట్టలను అస్సలు వేసుకోకూడదు. అలా చేయటం వల్ల దరిద్రలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. కాబట్టి పండుగకు ముందే మీ బట్టలన్నీ శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి.
మొదటి రోజు భోగి పండుగ. భోగి అంటేనే భోగభాగ్యాలను ఇచ్చే రోజు. ఈ రోజున ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదం. ఎరుపు రంగు శక్తికి, ఉత్సాహానికి మరియు మంగళానికి సంకేతం. భోగి మంటల వెలుగులో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మనలోని బద్ధకం పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యంగా ఆడవారు ఎరుపు రంగు చీర లేదా ఎరుపు రంగు కలిసిన దుస్తులు ధరిస్తే వారికి ఆ రోజంతా సౌభాగ్యప్రదంగా ఉంటుంది. ఇక రెండవ రోజు మన ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు సూర్య ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ రోజున ఆడవారు ముఖ్యంగా ఆకుపచ్చ లేదా గులాబీ రంగు చీరలను ధరించాలి. ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి మరియు ప్రకృతికి సంకేతం. ఇది ఇంట్లో ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. గులాబీ రంగు ప్రేమకు మరియు ఆకర్షణకు సంకేతం. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు చీరను ధరించడం వల్ల వారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. అంటే వారి భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. భర్త చేసే వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విపరీతమైన లాభాలు వస్తాయి. భర్తకు అదృష్టం కలిసి వచ్చి ఆ సంవత్సరం అంతా డబ్బుకు ఏమాత్రం లోటు లేకుండా వస్తూనే ఉంటుంది. ఇక మూడవ రోజు కనుమ పండుగ. కనుమ అంటే పశువులను, ప్రకృతిని పూజించే రోజు. ఈ రోజున అందరూ పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి. పసుపు రంగు బృహస్పతికి సంకేతం. ఇది జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నారింజ రంగు విజయానికి సంకేతం. ఈ రంగు బట్టలు ధరించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇంట్లో కష్టాలు, సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా ఈ 3 రోజులు ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా ఇదే రంగుల చొక్కాలు లేదా కుత్తాలు ధరించడం వల్ల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. పిల్లలకు కూడా ఈ రంగుల బట్టలు వేయటం వల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. దృష్టి దోషాలు తగలవు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా ఈ నియమాలను పాటిస్తే ఆ ఇంటికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. రంగులకు మన మనస్తత్వం మీద, మన చుట్టూ ఉన్న శక్తి మీద చాలా ప్రభావం ఉంటుంది. పండుగ రోజున మనం ధరించే రంగులు మన గ్రహాలను కూడా శాంతింపజేస్తాయి. ఆడవారు పసుపు, కుంకుమలతో పాటు ఈ శుభప్రదమైన రంగు చీరలను ధరించి ఇల్లంతా దీపాలతో అలంకరించి ముగ్గులు వేస్తే ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంలా మారుతుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోనే స్థిరంగా కొలువై ఉంటుంది. భార్య ఈ రంగు చీరలు కట్టుకుని ప్రశాంతంగా, అందంగా కనిపిస్తే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. భర్తకు మానసిక ప్రశాంతత లభించి అతను తన పనుల మీద పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతాడు. తద్వారా ధన సంపాదన పెరుగుతుంది. అప్పుల బాధలు ఉన్నవారికి అవి త్వరగా తీరిపోతాయి. ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే వారిలో కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కనుక మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లోనూ కూడా గ్రీన్, పింక్, రెడ్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.